ఈ రోజుల్లో కూడా అనేక మంది దైవజనులు పిల్లలకి బాధ్యతలు ఇవ్వడం మనం చూస్తున్నాం. పిల్లలకి దేవుని పిలుపు ఉందో లేదో గమనించకుండానే ఆత్మీయమైనటువంటి పరిచర్య చేయుటకు యోగ్యులా కాదా అని గమనించకుండానే పిల్లల చేతికి ఆత్మీయ సంఘాలు అప్పచెప్పడం కూడా మనం చూస్తాం. ఈ మధ్య ఒక దైవజనులు నా దగ్గరికి వచ్చారు. ఏసన్న గారు, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, దేవుని సేవ చేసే ఒక వ్యక్తిని చూడండి అన్నాడు. మా కులంలో చూడండి అని కూడా అన్నాడు. నేను ఆశ్చర్యంగా వింటున్నాను. చివరికి మంచి విశ్వాసిగా ఉన్న ఒక వ్యక్తికి, చెడు అలవాటు లేని వ్యక్తికి ఇచ్చి వివాహం చేయకపోయారా? సేవకుడికే ఎందుకు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? ఆయన అంటాడు, అన్నా నాకు 3 సంఘాలు ఉన్నాయన్నా, ఒక సంఘం నేను చూసుకుంటున్నాను, మరి ఒక సంఘాన్ని కట్నం కింద నా పెద్ద కూతురికి ఇచ్చారన్నా, నేను 2వ సంఘాన్ని కూడా చిన్న కూతురికి కట్నంలో ఇద్దామని, అల్లుడైతే సేవ చేసుకుంటాడు కదన్నా అన్నట్టుగా మాట్లాడాడు. నాకు ఆ రోజున చాలా దుఃఖం అనిపించింది. నా శరీరంలో రక్తం విరిగిపోయిందా అనిపించింది. సంఘాలు ఏమిటి, కట్నాలు ఏమిటి? సంఘాలను కట్నంగా ఇస్తారా? ఇలా కూడా ఉంటుందా అని నేను చాలా బాధపడటం జరిగింది. బైబిల్ ఏమంటుందంటే, ఆయన ముఖం వీళ్ళ ముఖం చూసి మీరు దేవుని విసర్జించకండి, తిన్నగా దేవుని వాక్యాన్ని చూసి మీరు బలపరచబడాలి. పౌలు యొక్క పరిభాషలో మనం గమనించినట్లయితే, మీరు దేవుని పత్రికలై ఉన్నారు, దేవుని ఆత్మ చేత. ఒక విశ్వాస జీవితంలో తాను పత్రిక ఉండాలి అనే సంగతి పూర్తిగా మరచిపోయి శామ్యూయల్ పిల్లల్ని చూసి అధైర్యపడి, లోకులకి అందరికీ ఉన్నటువంటి రాజు మాకు కావాలి, మాకు ఆలోచన ఆ రాజు ద్వారా మేము వినాలి. దేవుడి మాటలు విన్నప్పుడు ఎంత దుఃఖపడ్డాడో ఒకసారి మీరు ఆలోచించండి. మీరు నా స్వాస్థ్యము, మీరు నా సొత్తు, మీరే నేను, నేనే మీరు, మీ పక్షంగా నేనున్నాను అని చెప్పిన దేవుడు ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించండి. నా ప్రియమైన సహోదరులారా, దేవుని విసర్జించడం అంటే దేవుని వాక్యాన్ని కూడా మనం త్రోసిపుచ్చుతున్నాం. మన గుండెల్లో, మన మనస్సులో వ్రాయబడవలసినటువంటి ధర్మ విధులు, ధర్మశాస్త్రం ఈ రోజున మనలో లేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు మన జీవితాలు ఆత్మీయ స్థితిని నుండి వెనుకబడిపోకుండా ఉండదు అనే సంగతి గుర్తించాలి. 73వ కీర్తన 24వ వాక్యంలో ఆ కీర్తనకారుడు అంటున్నాడు, దేవా ప్రభువా, ఇప్పుడు నీ ఆలోచన చేత నన్ను నడిపించు, ఆ తరువాత నీ మహిమలో నన్ను చేర్చుకో. ఎవరి ఆలోచన ఉంది? బావమరిది ఆలోచన, పెద్దల ఆలోచన. ఎవరి ఆలోచన ఉంది? సెక్రటరీ ఆలోచన. దేవా,
ఆలోచన చేత నువ్వు నడిపించు. చివరిగా నేను మహిమలో చేర్చుకోవయ్యా. దేవుని ఆలోచన మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనల్ని మహిమ వైపుగా తీసుకుని వెళ్తుందన్న సంగతి వాస్తవం.